సార్ ఈ రోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. అసలు ఈ ఎయిర్పోర్ట్ లో ప్రత్యేకత ఏంటండి? ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో చాలా దగ్గర మనం చూసే ఉన్నాము. ఇప్పుడు ఉదాహరణకి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనుకుంటాం. అక్కడ మనకి బాక్సులు కానీ ఏవైనా కన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ వీలు కాదు. ఎందుకంటే కంజెస్టెడ్ ప్లేస్. అలాగే అది నేవీ వాళ్ళ ఆధ్వర్యంలో కాదు. ఇది అనుకోండి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ కార్పొరేషన్ సంబంధించి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు నచ్చే విధంగా డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సుమారు ఒక 30 వేల పైగా మొక్కలు, పార్కులు, అదే విధంగా మనకి వర్షం పడిందంటే నీరు వృధా కాకుండా అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఇచ్చి నీటిని అందులోనే ఇంకిపోయే విధంగా ఒక అద్భుతమైన ఇది తీసుకొచ్చారు. అంటే ఆ నీటిని మరలా ఉపయోగిస్తారు. ఇప్పుడు రైన్ దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ టెక్నాలజీ ఎక్కడ లేదు. అంటే ఆర్ఓ ప్లాంట్లు ఏమైనా పెడతారా? ఆర్ఓ ప్లాంట్లు కాదు, తాగడానికి వేరేగా ఇది ఉపయోగిస్తారు, వాడుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. అదే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకత ఏంటంటే 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ లో కానీ తుఫాను వచ్చినా సరే చెక్కు చెదరకుండా అది ఒక 10 నాటికల్ డిస్టెన్స్ సముద్రంలో వెళ్ళినప్పటికీ ప్రత్యేకమైన చేపలు అనేవి ఉంటాయి. చేపలు గాలిలో డిజైన్ చేసుకుని అందరూ ఆ ఫ్లైయింగ్ ఫిష్ ఆకారంలో ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఏం చేస్తారు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంటాయి అనుకుంటాం, కానీ లోపలికి అలాగే మన బొబ్బిలి వేన, అదే విధంగా అరుగు కాఫీ, అదే విధంగా మన ఉత్పత్తి కొందరు లడ్డు కానివ్వండి, ఉత్పత్తి బొమ్మలు కానివ్వండి, ఇలాంటి స్థానిక ఉత్పత్తులు అనమాట. దాంతో పాటు ఇంకో వీడియో డిస్ప్లే కూడా అందులో ఉంది. ఎయిర్పోర్ట్ లో ఏంటంటే శ్రీకాకుళం దేవస్థానం, రామతీర్థాలు, ఇలా సత్యనారాయణ అన్నవరం, నెక్స్ట్ ఇలా శ్రీముఖలింగం, అసలు ఈ దేవాలయాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అనే ఒక వీడియో డిస్ప్లే కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చినారు అన్నమాట. ఎయిర్పోర్ట్ అయిన తర్వాత ఉత్తరాంధ్రలో మెయిన్ గా వెనకబడేది శ్రీకాకుళం. అలాంటి శ్రీకాకుళం జీడిపప్పుకి ఒక ప్రత్యేక మార్కెట్ ఉంది. అయితే ఆ మార్కెట్ అంతర్జాతీయంగా విస్తరించబోతుందా? అసలు మంచి క్వశ్చన్ అడిగారు. జీడిపప్పు, పలాస జీడిపప్పు ఎక్స్పోర్ట్ చేయాలంటే హైదరాబాద్ లేకపోతే చెన్నై, లేదంటే తక్కువలో అయితే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. చాలా ఖర్చులు అయ్యేది. ఇప్పుడు మనకి ఏంటంటే అంతర్జాతీయ మనకి భోగాపురం ప్యాసింజర్ ఎయిర్పోర్ట్ కదా ఇది. 25,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగినటువంటి కార్గో ఎయిర్పోర్ట్. సో దీనివల్ల ఏంటి ఉపయోగం? మనకి ఇక్కడ స్థానికంగా లభించే చేపలు కానివ్వండి, జీడిపప్పు కానివ్వండి, అరటిలో లభించే కాఫీ కానీ, ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చులు విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం. ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ వైజాగ్ లో ఎయిర్పోర్ట్ పూర్తిగా బంద్ అవుతుందా, లేకపోతే నేవీ సేవలు ఉపయోగిస్తారా? యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ జారీ చేసి ఈ రోజు ప్రారంభించారు. అయితే తర్వాత నెక్స్ట్ 16 కాకుండా 17 తేదీ నుంచి విశాఖపట్నంలోని ఎయిర్పోర్ట్ సేవలన్నీ బంద్ కానున్నాయి. బంద్ చేస్తున్నాం. 17వ తేదీ ఉదయం 6 గంటలకి భోగాపురం సింగపూర్ కి ఫస్ట్ ఫ్లైట్ అనేది ప్రయాణిస్తున్నాము. మనం వైజాగ్ లో చూసుకుంటే ఆ ఎయిర్పోర్ట్ వైజాగ్ లో హైదరాబాద్, అలాగే వైజాగ్ టు చెన్నై, వైజాగ్ టు ముంబై, అంతర్జాతీయంగా వేరు వేరు దేశాలకి డైరెక్టర్ గా వెళ్ళే మార్గం లేదు. 2-3 ఫ్లైట్లు మారాలి. అయితే ఈ ఎయిర్పోర్ట్ వల్ల డైరెక్టర్ గా వెళ్ళే ఆస్కారం ఉందా?